నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. అరండల్పేట శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి ఆలయం, అష్టలక్ష్మి ఆలయాల్లో ఈరోజు ఆఖరి కార్తీక సోమవార పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి. ఆలయ పూజారి ప్రసాద్ వేద మంత్రోచ్చల మధ్య సాగిన పూజల్లో పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. దీపారాధన పూజలు గావించారు. అలాగే అష్టలక్ష్మి ఆలయంలో విశేష పూజలు జరిపారు. పూజల మహిమను ప్రసాద్ వివరించారు. ఈ సంవత్సరం మనకి కార్తీక మాసం సోమవారంతో ప్రారంభం. సోమవారంతో చివరి రోజు మనకి రావడం చాలా విశేషం. ఈ రోజున కార్తీక బహుళ అమావాస్య నాడు విశేషంగా మరి ఈ గడిచిన 29 రోజులు చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా చేయలేకపోతే కనుక ఈ రోజు చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే పోలీసు వర్గం చాలా మందికి సందేహం ఏంటంటే రేపు మంగళవారం కదండి, మరి పోలీసు వర్గాన్ని విడవచ్చా అంటున్నారు. ఈ కార్తీక మాసం అనేది 30 రోజులు ఒక దీక్షలాగా భావన చేస్తామమ్మా. తదుపరి రోజు అది మంగళవారం వచ్చినా, శుక్రవారం వచ్చినా, ఎటువంటి తిథి వచ్చినా సరే బ్రహ్మీ ముహూర్త కాలంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల సమయంలో పోలీసు వర్గాన్ని చక్కగా విడవచ్చు. అలాగే రేపటి నుంచి మార్గశిర మాసం పాడ్యమితో మళ్ళీ మార్గశిర పూజలు ప్రారంభమవుతాయి. భక్తులందరికీ కూడా మరి రాబోయే సంక్రాంతికి కానీ అలాగే ధనుర్మాసం విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి. భక్తులందరికీ కూడా కార్తీక దాముల ఆశీస్సులు తెలియజేస్తున్నారు. బ్రాడీపేట ఓంకార క్షేత్రం, అమరావతి రూట్ శివాలయాల్లో ఈరోజు ఆఖరి కార్తీక సోమవార పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ పూజారుల వేద మంత్రోచ్చల మధ్య జరిగిన పూజల్లో పరిసర ప్రాంతాల భక్తులు సకుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామివార్లకు అభిషేక, అర్చన, దీపారాధన పూజలు జరిపారు, తరించారు. అమరావతి రోడ్ శివాలయంలో 108 ద్రవ్యాలతో నైవేద్య అభిషేక పూజలు జరిపారు. 3 రోజుల నుండి వరుసగా 108 కిలోల భస్మాభిషేకం చేశారు. నిన్న స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం పూర్తయినది. ఈరోజు అమావాస్య సందర్భంగా భక్తులు విరివిరిగా పాల్గొని స్వామివారి సేవలో తరించారు. స్వామివారి పొద్దున్నండి 108 ద్రవ్యాలతో అభిషేకం కార్యక్రమం పూర్తి చేసుకొని స్వామివారి సంధ్యాదీపానికి సహస్ర జ్యోతిర్లింగ అర్చనతో ఈ రోజు నుంచి స్వామివారు శయనిస్తారు. బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో శాంతి కళ్యాణం నిర్వహించారు. అర్చనలు, రుద్రాభిషేక పూజలు, దీపారాధన కావించారు. మంగళవారం అనే అపోహ లేకుండా భక్తులంతా తెల్లవారులోపే పోలిని స్వర్గానికి పంపించే పూజలు పూర్తి చేసుకోవాలని పండితులు సూచించారు. అందరూ సంశయిస్తున్నారు దీని గురించి. పోలివర్గం నుంచి మంగళవారం ఇదన్నీ అందరి ఉదంతులు నడుస్తున్నాయి. కానీ మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే కార్తీక మాసం అయిపోయిన మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు ఈ పోలివర్గ పూజా కార్యక్రమం జరుగుతుంది. అంతే కానీ తప్పితే ఆడవాళ్ళు ఏవో అపవాదులుగా ఏదో ఆలోచనలుగా మంగళవారం, శుక్రవారం ఏవో పట్టించుకుంటున్నారు తప్పితే అమ్మవారు మాత్రం పాడ్యమి నాడు అమ్మవారి కైలాసం ఎగిరిపోతుంది. అందువలన ఈ పోలివర్గ కార్యక్రమాన్ని 50 మంది ఆడవారు రేపు పొద్దున్నే తెల్లవారుజామున మంగళవారం పొద్దున్నే 3వ జాము కల్లా లేవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, 4వ గంట కల్లా పూజా కార్యక్రమం మొదలు పెట్టుకొని 5వ సూర్యోదయానికి ముందుగా ఈ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలంటూ రైతులు ఢిల్లీలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. వీరికి మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ చట్టాల వలన రైతాంగానికి తీరని నష్టమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యకులు కేసన శంకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. మోదీ రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. మా రాష్ట్రంలో పండేటువంటి పంటని మేమే అమ్ముకుంటాం, మేమే కొనుక్కుంటాం అనేటువంటి పరిస్థితికి ప్రతి రాష్ట్రం కూడా ఈ విధంగా కొనసాగితే రైతు పరిస్థితి ఏంటి? రైతులు ఎన్ని ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. అటు కౌలు రైతులకు సరైనటువంటి విధానం లేదు, ఇటు పండించినటువంటి పంట రైతుకి విధానం లేదు. రైతన్న ఇవాళ సరైనటువంటి పాడి పంటలతో సమృద్ధిగా దేశం సుభిక్షంగా ఉండాలంటే మరి రైతులు సుభిక్షంగా ఉంటేనే మరి దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. రైతులు ఏడుస్తూ ఉంటే దేశం కూడా ఏడుస్తుంది. రైతులు ఉసురు కొట్టినట్లయితే అయితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు గొప్ప కూలినటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కన్నా మాస్టర్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. లాం గ్రామంలోని శ్రీ గంగా ఉమా సహిత సోమేశ్వర స్వామి ఆలయంలో ఆఖరి కార్తీక సోమవార పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ అధ్యకులు గోలి శ్రీనివాసరావు, ప్రధాన పూజారి సురేష్ శర్మల ఆధ్వర్యాన శ్రీ గంగా ఉమా సహిత సోమేశ్వర స్వామికి భక్తి శ్రద్దలతో పూజలు జరిపారు. లాం గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సకుటుంబ సమేతంగా విచ్చేశారు. దీపారాధన పూజలు జరిపారు. మహాశిలాన్యాస రుద్రాభిషేక పూజలు జరిపారు. కపిల గోమాతకు పూజలు జరిపారు. కార్తీక సోమవార పూజ ఫలాలను శ్రీనివాసరావు, సురేష్ శర్మ వివరించారు. లాం గ్రామంలో వేచి ఉన్న శ్రీ గంగా ఉమా సహిత సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి మహానాచపూర్వక రుద్రాభిషేకంలో 1,00,000 బిళ్ళవార్చన, కోటి దీపోత్సవం కార్యక్రమాలు జరిగినవి.
కేంద్ర ప్రభుత్వం చేసిన 3 వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ భారతీయ కిసాన్ యూనియన్ ఆందోళన బాటను చేపట్టింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రధాని మోడీ కార్పొరేట్ రంగాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు ఇర్మియా మండిపడ్డారు. కేంద్రం చేసిన 3 వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. ప్రభుత్వం తక్షణమే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించిన ఎడ్ల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. గత నవంబర్ 27వ తారీఖు నుంచి మరి ఢిల్లీని ముట్టడిస్తున్న మా రైతన్నలు మరి ఆంధ్రప్రదేశ్లోనూ వెంటనే కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మరి రాష్ట్రం అంతా కూడా మరి ఢిల్లీని ముట్టడించడం జరుగుతుందని నరేంద్ర మోదీ గారికి భారతీయ కిసాన్ యూనియన్ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ పెదపరిమి రైతులు చేస్తున్న దీక్షలు 363వ రోజు కొనసాగాయి. రైతులు ప్లకార్డులు చేతబూని జై అమరావతి అంటూ నినదించారు. భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమం చేపట్టి సంవత్సరం అవుతున్నప్పటికీ సీఎం పట్టించుకోకపోవడం దారుణమని రైతులు తెలిపారు. అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన బాటను చేపట్టారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. చరిత్రలో ప్రప్రథమంగా ప్రభుత్వం అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడమంటే జర్నలిస్టులకు అన్యాయం చేయడమేనని ఏపీయూడబ్ల్యూజే నాయకులు భక్తవత్సలరావు, కేవీ భాస్కర్ రెడ్డి అన్నారు. అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ జర్నలిస్టులు కదం తొక్కారు. ప్రభుత్వం తక్షణమే 142 జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాధికారులకి జర్నలిస్టులు ఎవరికి తెలియదు. అనాదిగా వస్తున్నటువంటి ఆచారం, అనాదిగా వస్తున్నటువంటి విధి విధానాలు ఏంటంటే జర్నలిస్ట్ యూనియన్లన్నింటినీ కూడా పూర్తిగా అక్రిడిటేషన్ కమిటీలో చేర్చి ఎక్కడ విలేకరులు ఏం పని చేస్తున్నారో, ఏ విలేకరు ఎక్కడ ఏ ప్రాంతంలో పనిచేస్తున్నాడో యూనియన్లో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈనాడు మరి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు ప్రభుత్వాధికారులతో పాటు విలేకరులకి అక్రిడిటేషన్స్ ఇవ్వాలని అనుకోవడం చాలా అనాలోచిత చర్య. ఇది దయచేసి ఈ చర్యను మానుకోండి. గుర్తింపు పొందినటువంటి జర్నలిస్ట్ యూనియన్ను గుర్తించండి. ఏ అధికారం అయినా కానీ, ఏ అధికారి అయినా కానీ మాకు జర్నలిస్టులకు న్యాయం చేసే విధంగా ఎవరు చేయరు కనుక మేము యూనియన్ పక్షాన ఏదో ఒక యూనియన్లో ఉండి మేము ఏపీడబ్ల్యూజే యూనియన్ తరఫున మేము పోరాటం చేస్తున్నాం కనుక మా యూనియన్ కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎప్పటి నుంచో మాకు ప్రాధాన్యత ఉన్నాయి. మా ఉనికిని కోల్పోయే విధంగా మీరు జీవోలు తీసుకొచ్చి రద్దు చేస్తామన్న దాన్ని మేము సహించేది లేదు. మాకు గనుక స్థానం కల్పించకుండా అక్రిడిటేషన్ మీరు కొనసాగించాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి మేము పిలుపునిచ్చి రాష్ట్ర కమిటీ ఐజీ తరఫున మేము అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న కమిటీలో అధికారులకి జర్నలిస్టుల పట్ల అవగాహన చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి జర్నలిస్టు ఒక అధికారి దగ్గరికి వెళ్ళవచ్చు. వాళ్ళ బీట్ వాళ్ళు అయితే పరిచయాలు ఉంటాయి, మిగతా వాళ్ళు ఆ అధికారులకి తెలియకపోవచ్చు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే జర్నలిస్టు సంఘాలను, గుర్తింపు పొందిన సంఘాలను అక్రిడిటేషన్ కమిటీల్లో ప్రాతినిధ్యం వహించే విధంగా నూతన జీవోను విడుదల చేయాలి. 142వ జీవోను తక్షణమే ప్రభుత్వం రద్దు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగుల్ మీరా, శివ, సిటీ కేబుల్ బ్యూరో ఇన్ఛార్జ్ గిరిధర్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు రమేష్, లక్ష్మణరావు, మహేష్, మార్కండేయులు, కృష్ణ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. అర్బన్ రూరల్ పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాల్లో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు బాధిత ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని బాధితులు పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నారు. స్పందన కార్యక్రమంలో ముఖ్యంగా మైనర్ బాలికను మోసగించడం, భార్యాభర్తల వివాదాలు, ఆస్తి తగాదాలు తదితర అంశాలపై ఫిర్యాదులు అధిక సంఖ్యలో అందాయి. డేవిడ్ శ్రీకృష్ణ తుఫాన్ నగర్ అండి. తుఫాన్ నగర్ 2వ లైన్లో అబ్బాయి ఇల్లు. నాకు తెలియదండి అబ్బాయి ఇంటి పేరు. డేవిడ్ ఒకటి తెలుసు. మేము రైలు కట్ట మీద వస్తాం, శ్రీకృష్ణ దేవరాయల నగర్ అక్కడే ఉండేది.
మేమేమో ఒంటరివాళ్ళమండి. నా భర్త లేడు, పిల్లల్ని పెట్టుకొని బతుకుతానేమో. ఈ అమ్మాయి సరిగ్గా చిన్నపిల్లల మనసత్వం, ఎవరిని పెడతా నుంచి 9,000 కూడా ఇచ్చింది ఆ అబ్బాయికి. ఎట్ట పెడితే అటు చేస్తున్నాడు ఆ అబ్బాయి, రౌడీ షీటలతో తిరుగుతాడు. అటు చేసి మమ్మల్ని ఎట్ట చేసాడు, రోడ్డుకి ఇడ్చాడు. ఏదనంటే బెదిరిస్తున్నారండి. నేను నా కొడుకే మేమే ఉండేది. సరైన యాక్షన్ కూడా తీసుకోవట్లేదండి. పోలీసు వాళ్ళు సంతకాలు పెట్టించి పంపించేశారు. సంబంధం లేదని అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా పారిపోయారని చెప్పేసి అంటున్నారు. మేనరిక లోపం వల్ల మరి సరిగ్గా పోషణ లేకపోవటం వల్ల ఎట్టగాని 4 పిల్లలు చచ్చిపోయారు. నేను ఒక్కదాన్నే బతికాను అనమాట. మాకు ఫస్ట్ నుంచి ఏం చేయలేదు. నన్ను చదివించడం కానీ అంతా మా అమ్మే చేసింది. ఎప్పుడు కొడతానే ఉండేవాడు. మా అమ్మకి టీవీ జబ్బు వచ్చింది. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అడిగి తెచ్చి వదిలేశాడు. వదిలేసి ఇంక తర్వాత ఆమెను తెచ్చిపెట్టుకున్నాను. నాకు పెళ్ళి చేయలేదు. మా అమ్మే కష్టపడి చేసింది. ఇప్పుడు తీరా వెళ్ళి అడగటానికి వస్తూ ఉండేవాడు. తీరా అడగటానికి వెళ్తే మా అమ్మని కొట్టాడు. ఏదేమన్నంటే నువ్వు నా కూతురు కాదు, నా భార్య కాదు, మీరు నాకు పుట్టినట్టు నా భార్య అన్నట్టు రుజువులు తెచ్చుకోమని ఆమె మా నాన్న ఇద్దరు నా సొంత భార్య ఏమని ఆమెని అంటున్నాడు, చూపిస్తున్నాడు. మా చుట్టాల పెళ్ళిళ్ళకి కానీ అన్నిటికీ తిప్పుతున్నాడు. ఆమెను వేసుకొని ఆమెకు అన్నీ చేపించి అన్నీ ఆమె పేరు మీద పెట్టి ఇది చేస్తున్నాడు అనమాట. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ మీటింగ్ హాల్లో ఈరోజు అభినందన సభ జరిగింది. ఈ అభినందన సభలో మినిస్టర్ మేకతోటి సుచరిత, అంతర్జాతీయ టైక్వాండో ఫెడరేషన్, కుక్విన్ సౌత్ కొరియా రాష్ట్రం నుంచి వచ్చిన 14 మందికి బ్లాక్ బెల్ట్, ఫస్ట్ డౌన్ సర్టిఫికెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ ఇబ్బందులు ఎదుర్కోవడానికి మహిళలు కూడా టైక్వాండో నేర్చుకోవాలని కోరుకుంటూ చిన్నారులను అభినందించారు. నగరంలో క్రైస్తవ శ్మశాన వాటికల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ పోరుబాటును చేపట్టింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గోరంట్లలో కేటాయించిన శ్మశాన వాటికలోని కోర్టు పరిధిలో లేని స్థలంలో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని క్రైస్తవ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ప్రేమజ్యోతిబాబు కోరారు. నగరంలో క్రైస్తవ శ్మశాన వాటికల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించారు. పట్టణంలో 4 మూలలా 4 శ్మశాన వాటికలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని కోరారు. వెంటనే కలెక్టర్ గారు స్పందించి దీన్ని అమలులోకి తీసుకొచ్చి అది వాడుకలోకి తీసుకురావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ ధర్నాన్ని ఇది ఆరంభం మాత్రమే. మేము జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఈ పట్టణ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మేము ఉధృతం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇది క్రిస్మస్ మాసం. మరి క్రిస్మస్ మాసంలో అనేక మంది వచ్చి ఆ క్రిస్మస్ గిఫ్ట్లు, క్రిస్మస్ బహుమతులు ఇస్తా ఉన్నారు. మీరు మాకేదైనా బహుమతి మీరు ఇవ్వదలుచుకుంటే మాకు 4 దిక్కుల, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిక్కుల మరి మాకు ఎక్కడైనా సరే ఊరు బయట మాకు శ్మశాన భూమిని కేటాయించి. కార్యక్రమంలో కమిటీ నాయకులు జోజిబాబు, శ్రీను, లీలాంబరం తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నేత సంగం డైరీ చైర్మన్ దుళ్లిపాళ్ల నరేంద్ర జన్మదిన వేడుకలు ఈరోజు నగరంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ రామకృష్ణతో పాటు టీడీపీ నేతలు కోవెలమూడి రాణి, హిదాయత్, దాసరి రాజా మాస్టర్, శ్రావణ్ కుమార్ తదితరులు నరేంద్ర జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. బ్రాడీపేట నిర్మల్ హృదయలో అభాగ్యులకు చేయూతనందించారు. సీనియర్ ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా, సంగం డైరీ చైర్మన్ గా రాణించిన నరేంద్ర భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తండ్రి ఆశయాల కోసం, ప్రజల ఆశయాల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. విలువైన రాజకీయాలు ఈ 30 ఏళ్లలో ప్రజల పక్షాన అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా పోరాడుతూనే ఉన్నారు. ఆ భగవంతుడు ఆశీస్సుతో ఆయన మరిన్ని జన్మదినం జరుపుకోవాలని, అట్లాగా ప్రజలకు సేవ చేయాలని మనసా కోరుకుంటూ ఆయన మంచి రాజకీయ భవిష్యత్తు కూడా కలిగి ఉన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయం మరియు ప్రతి అంశం మీద, మరి ముఖ్యంగా రైతాంగ సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధ కలిగి రైతాంగ సమస్యల కోసం అసెంబ్లీలోనూ బయట కూడా పోరాడుతున్న పెద్దలు నరేంద్ర కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకున్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.